కృష్ణుడి చిన్నప్పుడు మొదట్లో రేపల్లిలో ఉండేవారు. అయితే కంసుడు తరచూ రాక్షసుల్ని రేపల్లికి పంపించడంతో భయపడిన నందుడు రేపల్లి ఇక సురక్షితం కాదు అనుకుని బృందావనానికి గ్రామ ప్రజలతో పాటు కదిలి వెళ్తారు. ఆ చోటులోనే వాళ్ళ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఒక రోజు కృష్ణుడు బృందావనంలో ఉన్న మిగతా పిల్లలతో కలిపి ఆవులని గడ్డిని మేపడానికి యమునా నది తీరానికి వెళ్తారు. అంతలో కంసుడు పంపించిన వక్సాసురుడు అనే రాక్షసుడు వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళెవ్వరికీ అనుమానం రాకుండా ఒక ఆవు పిల్లలాగా మారిపోయి అందరిలో కలిసిపోతుంది. దానితో అక్కడ ఉన్న పిల్లలు అంతా ఈ ఆవు ఎంతో అందంగా ఉంది అని పట్టుకోవడానికి దగ్గరికి వెళ్తారు. అంతలో కృష్ణుడు ఇది ఆవు పిల్ల కాదు రాక్షసుడు అని గమనించి పక్కకి విసిరేయడంతో ఆ ఆవు కింద పడిపోయి వక్సాసురుడు తన నిజరూపానికి వచ్చి చనిపోతాడు. అది చూసిన అక్కడ పిల్లలు అంతా ఇంకో రాక్షసుడి నుంచి మనల్ని రక్షించాడు అని జయజయలు పలుకుతూ కృష్ణ